బంకిం చంద్ర చటర్జీ మనసులో పుట్టిన వందే మాతర గీతం అనే ఆలోచన విత్తనం జనాల హృదయ క్షేత్రంలో పడి మహావృక్షమైంది. ఒక దేశాన్ని స్వేచ్ఛ వైపుకు నడిపించింది. వందే మాతరం అనే నినాదం వినిపించగానే ఒళ్ళు గగుర్పాటు చెందుతుంది. అణువణువు రోమాంచితమవుతుంది. చూసేది సినిమా అయినా చదివేది నవలైనా ఆంగ్లేయుడు బూటుకాలు మట్టిలో పొర్లుతున్న స్వాతంత్ర సమరయోధుడి పక్కటెముకల మీద బలంగా తాకినప్పుడు అతను బాధతో అమ్మా అని ఆక్రోశించడానికి బదులు ఆనందంతో వందే మాతరం అని నినదిస్తే చొక్కా గుండీలు విప్పి గుండెను తెల్ల పోలీసులకు చూపిస్తూ కాల్చరా కాల్చు అని గర్జించి తుపాకీ గుండు హృదయంలో దిగబడిన క్షణంలో కథానాయకుడు వందే మాతరం అంటే పెడరెక్కల్ని విరిచి సంకెళ్ళు వేసి నలుగురు చూస్తూ ఉండగా ఉరికమ్మం మీదకి ఎక్కించినప్పుడు మరొక యువకుడు ఉరితాడుని ముద్దు పెట్టుకొని వందే మాతరం అని సింహనాదం చేస్తే ఆశ్చర్యపోతాం. వందే మాతరం అనే నినాదం వాళ్ళకి ఇచ్చిన స్థైర్యానికి అబ్బురపడతాం. వందే మాతర గీతాన్ని బంకిం చంద్ర చటర్జీ నేరుగా రాయలేదు. 1882లో రాసిన తన నవల ఆనందమఠంలో ఇది అంతర్భాగంగా వస్తుంది. ఈ నవలకి నేపథ్యం 1771 సంవత్సరంలో బెంగాల్లో సంభవించిన మహాకరువు, సన్యాసుల తిరుగుబాటు. కథాకాలం నాటికి బెంగాల్ బ్రిటిష్ వాళ్ళ పాలనలో లేదు. నవాబే పరిపాలిస్తున్నాడు. జనాల నుంచి పన్నులు వసూలు చేసే హక్కు మాత్రం ఆంగ్లేయులది. ఆంగ్లేయులకి ప్రజల యోగక్షేమాలు చూడవలసిన బాధ్యత లేదు. కేవలం పన్నులు వసూలు చేసుకునే అధికారం తప్ప. వానలు కురవక కరువు వచ్చినా రైతుల నుంచి ఇంగ్లీష్ వాళ్ళకి రావాల్సిన పన్నులు మాత్రం తగ్గటానికి వీలు లేదు అని భావించారు వాళ్ళు. అందుకే కరువు వచ్చిన సంవత్సరమే పన్నుల్ని అమాంతం పెంచేశారు. వాటిని కట్టడానికి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఆకలితో అలమటించిపోతున్నారు. అడుక్కుందామన్నా దానం చేసేవాడు లేడు. అక్కడక్కడ కొద్దిగా పండిన పంటల్ని రాజుగారు తన సైన్యం కోసం కొనేశాడు. ధనికులు పేదవాళ్ళు అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరిని ఆహార కొరత తీవ్రంగా పీడిస్తుంది. పశుగ్రాసం కూడా లభ్యం అవటం లేదు. క్రమంగా ఆకలి చావులు మొదలయ్యాయి. తిండి గింజల కోసం భార్యల్ని పిల్లల్ని అమ్ముకుంటున్నారు. వాళ్లను కూడా ఎవరూ కొనుక్కోవటానికి ముందుకు రాకపోవడంతో జనాలు ఏ జంతువును పడితే దానిని తినడానికి తయారవుతున్నారు. అవకాశం దొరికితే తోటి మనుషులను కూడా తినడానికి వెనకాడటం లేదు. వ్యాధులు ప్రబలాయి. ఊళ్ళల్లో చనిపోయిన వాళ్ళు పోగా మిగిలిన వాళ్ళు వలసపోతున్నారు. కానీ ఎక్కడికి వెళ్ళినా పరిస్థితిలో మార్పు లేదు. పదచిహ్న అనే గ్రామంలో మహేంద్ర సింహుడు గొప్ప ధనవంతుల్లో ఒకడు. అతని భార్య కళ్యాణి. వాళ్లకు చిన్న పాప ఉంది. కరువు కారణంగా బంధువులు సేవకులు చెల్లాచెదురయ్యారు. వాళ్ల బంగళాలో ఉన్న ఆహార నిల్వలు కూడా అడుగంటుకుపోయాయి. ఇంకా ఊరిలోనే ఉండడం వల్ల ఉపయోగం కనిపించడం లేదు. అందుకే ముర్షిదాబాదో, కాసిం బజారో, కలకత్తానో పోదామని నిర్ణయించుకున్నారు. అలా వెళ్ళడానికి కూడా ప్రయాణ సదుపాయాలేమీ లేవు. ఊళ్ళు అడవులు దాటి నడిచిపోవలసిందే. భార్యాభర్తలు నడిచి నడిచి చీకటి పడే వేళకి పక్క ఊరికి వెళ్తారు. ఆ ఊరు కూడా నిర్మానుష్యంగా ఉంది. వాళ్ళకి ఆకలితో శోష వచ్చేలా ఉంది. భార్య పిల్లల్ని ఓ ఇంటి దగ్గర ఉంచి మహేంద్రసింహుడు పాల కోసం ముందుకు పోయాడు. అదే అదునుగా కొందరు దొంగలు విరుచుకుపడి కళ్యాణిని చిన్న పాపని ఎత్తుకొని అడవిలోకి పారిపోయారు. ఈలోగా బ్రిటిష్ అధికారులు ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన ధనాన్ని బండి మీద వేసుకుని సిపాయిల రక్షణతో కలకత్తాకి తీసుకుని పోతున్నారు. భార్యా పిల్లల కోసం వెతుకుతున్న మహేంద్రసింహుడు రక్షణ కోసం వెంట తెచ్చుకున్న తుపాకీ చేతిలో పట్టుకుని వాళ్ళ కంటపడ్డాడు.
అతనిని బందిపోటు దొంగగా భావించి బంధించి వెంట తీసుకుపోతున్నారు. దొంగలు కళ్యాణిని తీసుకుని వెళ్ళిన అడవిలో ఒక పురాతనమైన మఠం ఉంది. మఠం ఉందని బయట ప్రపంచానికి తెలియనంత మరుగున ఉంది అది. అక్కడ దేశ సేవ కోసం కుటుంబాలని పరిత్యజించిన సన్యాసులు ఉంటారు. దేశమాతని దేవీ స్వరూపంగా కొలుస్తారు వాళ్ళు. సన్యాసుల పేర్లు సత్యానందుడు, భవానందుడు, జీవానందుడు, ధీరానందుడు, జ్ఞానానందుడు ఇలా ఉంటాయి. మఠంలో ఆనందులు ఉంటారు కనుక అది ఆనంద మఠం అయింది. కళ్యాణి ఎలాగో తప్పించుకుని అడవిలో పరిగెత్తడం మొదలుపెట్టింది. అదృష్టవశాత్తు ఒక ఆనందుడి కంటపడింది. అతను ఆమెను రక్షించి మఠానికి చేర్చాడు. మరోవైపు మహేంద్రుణ్ణి తీసుకుని వెళుతున్న సిపాయిల మీద కొందరు సన్యాసులు దాడి చేసి మహేంద్రుణ్ణి విడిపించి ధనాన్ని కొల్లగొట్టుకుని తీసుకుని పోయారు. మహేంద్రుణ్ణి మఠం వైపు నడిపించుకుని తీసుకుని వెళుతూ భవానందుడు వందే మాతరం అని పాడడం మొదలు పెడతాడు. వందే మాతర గీతం మొదటిసారి ఇక్కడే కనిపిస్తుంది. ఎంతో ప్రేరణ కలుగజేసే గొప్పతనం ఈ పాటలో ఉంది. ఒక్కసారి విన్న మీదట మహేంద్రుడు గీతాలాపనలో తన స్వరాన్ని కూడా కలుపుతాడు. పాడుతూ ఉండగా అప్రయత్నంగా కనుల వెంట జలజలమని కన్నీరు ధారాపాతంగా కారుతుంది. ఆనందుల కారణంగా మహేంద్రుడు, కళ్యాణి తిరిగి కలుసుకోగలిగారు. మహేంద్రుడికి దేశసేవలో భాగం పంచుకుందామని ఆలోచన కలిగింది. కానీ అందుకోసం భార్య పిల్లల్ని వదిలిపెట్టాలి. చాలా డోలాయమానంలో పడ్డాడు. వాళ్ళని పదచిహ్న గ్రామంలో తన ఇంటిలో విడిచిపెట్టి నమ్మకమైన సేవకులను నియమించి తిరిగి అడవిలోకి వచ్చి ఉద్యమంలో చేరాలని అనుకుంటున్నాడు. కళ్యాణికి అతని ఆలోచన అర్థమైంది. ఆమెకి భర్తని విడిచి ఉండడం ఇష్టం లేదు. అలాగని అతని అభీష్టానికి అడ్డం కాదలుచుకోలేదు. అందుకే విషాన్ని మింగింది. అప్పుడే వాళ్ళ బిడ్డ కూడా ప్రమాదవశాత్తు ఒక విషపు మాత్రను నోట్లో వేసుకుంది. ఇద్దరూ స్పృహ తప్పి పడిపోయారు. మహేంద్రుడు వాళ్ళు మరణించారని భావించాడు. విలపిస్తున్నాడు. సత్యానందుడు అటు వెళుతూ మహేంద్రుని చూశాడు. అతనిని ఓదారుస్తూ సంకీర్తన చేస్తూ చెంతనే కూర్చున్నాడు. అంతలో ఒక సిపాయిల దళం అడవిలోకి వచ్చింది. సన్యాసులంటే వాళ్ళ దృష్టిలో విప్లవకారులు. అందుకే సత్యానందుడిని అతనితో పాటు ఉన్న మహేంద్రుణ్ణి నిర్బంధించారు. సత్యానందుడు సంకీర్తనని కొనసాగిస్తున్నాడు. అతను పాడే కీర్తనలో ఒక సందేశం ఇమిడి ఉంది. ధీర సమీరే తటనీ తీరే వసతివనే పరనారి మాకురు ధనుర్ధర రమణ విలంబన మతివిధురా సుకుమారి. నది చెంతనే ఒక నారీమణి సృహ తప్పిపడి ఉంది. చూసుకోమని తోటివారికి సంకేతం ఇస్తున్నాడు. సైనికులకు మాత్రం అది ఒక పాట మాత్రమే. మహేంద్రుణ్ణి, సత్యానందుణ్ణి కారాగారంలో పెట్టారు. సమీపంలో ఉన్న కొందరు సన్యాసులు సత్యానందుని సంకీర్తన విన్నారు. కళ్యాణిని, పాపని వాళ్ళు విడివిడిగా కనుగొని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. మరునాడు తెల్లవారేసరికి ఆనందమఠపు సభ్యులందరూ ఏకమై కారాగారంపై దాడి చేసి ఖైదీలనిద్దరినీ విడిపించారు. నవల తర్వాత భాగంలో శాంతి కథ వస్తుంది. ఆనందమఠంలో చురుకైన పాత్ర నిర్వహిస్తున్న జీవానందుడి భార్య ఆమె. ఉద్యమం కోసం భార్యను వదిలేసి జీవానందుడు వెళ్ళిపోయాడు. భర్త లక్ష్యానికి అడ్డు తగలకుండా ప్రాణత్యాగం చేయాలనే ఆలోచనలు గల కళ్యాణి లాంటి మహిళ కాదు శాంతి. యుద్ధ విద్యలు నేర్చుకుంది. మగవాడిలా వేషం వేసుకుని నేరుగా ఆనందమఠానికి పోయింది. అక్కడ సన్యాసం స్వీకరించి తన ఐడెంటిటీ ఏమాత్రం బయటపడకుండా జీవానందుని చెంత చేరిపోయింది. తర్వాత సన్యాసులకి ఆంగ్లేయులతో యుద్ధం జరిగినప్పుడు చురుకైన పాత్ర పోషించింది. కరువు కాలం గడిచింది. వానలు పడ్డాయి. కానీ అప్పటికే చాలామంది ప్రజలు చనిపోయారు. రూపాయికి 6 అణాల వంతు జనాలు కరువు కారణంగా నశించిపోయారని రచయిత చెబుతాడు. ఇళ్లలో నివసించడానికి, పొలాలు సాగు చేయడానికి సరిపడినంతమంది జనాలు లేక పొలాలు, ఇళ్ళు అడవులుగా మారిపోయాయి. సన్యాసుల ప్రభావం బాగా పెరిగింది. ఎందరో ఉద్యమంలో చేరుతున్నారు. అంతలో
గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ కెప్టెన్ థామ్సన్ అనే అతనిని సన్యాసుల ఉద్యమాన్ని అణచటానికి నియమించాడు. ఇలా ఉండగా 10,000 మంది సన్యాసులు అడవిలో చేరారు. ఆంగ్లేయ సైనికుల మీద మరునాడు దాడి చేయాలని సన్నాహాలు చేసుకుంటున్నారు. హఠాత్తుగా థామ్సన్ వారిని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాడు. మరపిరంగులు, తుపాకులు నిర్దాక్షిణ్యంగా గర్జించాయి. భీకర యుద్ధం జరిగింది. ఎందరో సన్యాసులు మరణించారు. కానీ చివరికి విజయం సన్యాసుల్ని వరించింది. సన్యాసులు ఉత్సవాలు చేసుకుంటున్నారు. మహేంద్రుడు పదచహ్న గ్రామానికి వెళ్ళిపోయాడు. తన ఇంటిని కోటగా మార్చాడు. యుద్ధ సామాగ్రిని సేకరించి తయారు చేసి మహేంద్రుడి ఇంటిలోనే ఉంచుతున్నారు. కళ్యాణి బ్రతికుందని మహేంద్రుడికి తెలిసింది. శాంతి చేసిన సహాయం వల్ల కళ్యాణి మహేంద్రుడిని కలుసుకోగలిగింది. సన్యాసులకి ఆంగ్లేయులతో మరో పోరాటం జరిగింది. ఈసారి విజయం వందే మాతర నినాదంతో ముందు కురికిన సన్యాసులదే. ఆనందమఠం నవల భారతదేశ చారిత్రక నవలలో అత్యంత ప్రధానమైనదని విమర్శకులు భావిస్తారు. బంకించంద్ర చటర్జీ ఈ నవలని బెంగాలీలో రాశారు. తర్వాత ఇతర భాషల్లోకి అనువదించారు. ఈ నవలలో ఉపయోగించిన వందే మాతర గీతాన్ని 1896 కాంగ్రెస్ మహాసభల సందర్భంగా రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించారు. తర్వాత వందే మాతరం ఎంతో ప్రఖ్యాతి చెందింది. స్వాతంత్ర సంగ్రామంలో జాతీయవాద నినాదంగా వాడబడింది. స్వాతంత్రానంతరం భారత జాతీయ గీతంగా ప్రభుత్వం వందే మాతరాన్ని స్వీకరించింది. ఈ నవల ఆధారంగా విజయవంతమైన హిందీ సినిమా నిర్మించారు. సినిమాలో లతా మంగేష్కర్ పాడిన వందే మాతరం ఎంతో బాగుంటుంది. తర్వాత చాలా కాలానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించి పాడిన వందే మాతరం ఎంతగా ప్రజాదరణ పొందిందో మనందరికీ తెలుసు. వందే మాతరంలో ఏదో మహత్యం ఉంది. అవకాశం ఉంటే ఈ నవలను సంపాదించి చదవండి. భారతీయులమైనందుకు గర్విద్దాం. వందే మాతర గీతాన్ని గౌరవిద్దాం. జై హింద్.